హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఎండలో ఆమ్లెట్ వేద్దామని చెప్పి ట్రై చేసిన కదా. పిల్లి మన దాన్ని పెనవను నాకింది, అంత ఫెయిల్ అయింది. ఆ వీడియో చాలామంది అడిగారు ఆమ్లెట్ అయిందా అని. కాలేదు ఆ రోజు. ఈరోజు మళ్ళీ ట్రై చేస్తాను వీడియో. ఇవాళ ఖచ్చితంగా ఫినిష్ చేస్తా. ఏ పిల్లికి పెట్టా చూద్దాం. అప్పుడు నూనె పోసినా కదా, ఇప్పుడు నూనె పోయా. ఇప్పుడు ఎండలో డైరెక్ట్ పెనం పెట్టి గుడ్డు కొడతా, ఆమ్లెట్ ఎత్తా కరెక్ట్ అది. ఇప్పుడు ఎండ ఎంత ఉన్నాయి? ఎండ వచ్చేసి 42 ఉన్నది. టైం వచ్చేసి 2:15 అవుతుంది. చెప్పు వేసుకుంటా, కాలు కాలుతుంది. మధ్యాహ్నం డైరెక్ట్ ఏం చేస్తా, పెనం పెడతా. పెనం పెట్టి కోడిగుడ్డు కొట్టి ఆమ్లెట్ ఎత్తా. మరి అవుతుందో లేదు చూద్దాం. 1 అవర్ అది చూద్దాం. అంతకంటే ఎక్కువ కూడా ఓకే లేదు. సెల్ పట్టుకో సరే మరి ఆమ్లెట్ వేద్దాం. అటు నీడ రా. చూడండి ఫ్రెండ్స్, మొన్న ఇక్కడ వేసిన ఏం లేదు. మొన్న నూనె పోసిన కదా, ఇలా నూనె పోస్తలేను. డైరెక్ట్ పొడుగుడ్డు కొడతాను చూడు. పెట్టిన చూడు, ఒక 1 అవర్ చూస్తుంది అంతే. 1 అవర్ లోపు ఐదు కావచ్చు. సరే, సక్సెస్ఫుల్ అయితే వీడియో మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది. 1 అవర్ వీడియో చూసుకుంటూనే ఉంటాయి, ఎందుకంటే ఏమైనా పిల్లి వచ్చి నాకిపోతుంది. మొన్న కదా నాకిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? 1 అవర్ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది. అటు నీడు అటు చేతులు కట్టుకుంటారు. చూడండి, ఇప్పుడు గంట సేపు అవుతుంది. ఈ కోడిగుడ్డు పెనం మీద పెట్టి ఎండలో పెట్టి ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. అంటే గంట అవుతుంది, గంట దాటింది. అసలు చూడు, చూస్తాను ఇక కావలి కాస్తాను నేను. పెనం అక్కడ కనబడదా? ఇక్కడ గంట సేపు అవుతుంది. అది ఇంకేం కాలే. ఎండ వచ్చేసి ఎండ 42 ఉన్నది సేమ్. చూద్దాం, మొత్తం ఎండ అయిపోయేదాకా పెట్టి చూస్తుందిగా. గంట సేపట్లో అవుతుంది అనుకుంటే అయ్యేటట్లేదు. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఉండి చూస్తానంటే కోళ్ళు ఏమన్నా వచ్చి అది అంత ఆగమని చెప్తే కోళ్ళు అన్న మళ్ళీ పిల్లి వచ్చి నాకింది అనుకో, మళ్ళీ ఈ వీడియోస్లో ఫెయిల్ అవుతుంది. అందుకనే ఇక్కడ కూర్చొని చూస్తాను నేను. చూడండి, ఆమ్లెట్ అవుతుంది. ఎండ గట్టిగానే తగ్గుతుంది. అది మొత్తం పూర్తి అయిపోయిన వల్ల మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకేనా? వెయిటింగ్ చేస్తాను. 1 అవర్ అయితే కూర్చొని చూసుకుంటుంటాను. సపరేట్గా 100 మంది చూస్తాను, కానీ నేను సపరేట్గా అంటే మొన్న కదా అయినట్టు అవుతుంది. ఏదైనా పిల్లి వచ్చి నాకపోవడం, కోళ్ళు అంతా చెప్తే అని. ఫ్రెండ్స్, ఎండల ఎండకు ఆమ్లెట్ వేద్దామని చెప్పి పెనం మీద గుడ్డు పెట్టి 3 గంటలు అవుతుంది. దాదాపు 2:15 పావుకారు అవుతుంది. 3 గంటలు దాటింది. ఇప్పుడు చూద్దామని వచ్చిన కథెట్టుకున్నా. 3 గంటలు బాగా కష్టం అనిపించింది, ఎందుకంటే ఏ పిల్లి రాకుండా కోళ్ళు రాకుండా చూసుకుంటున్నా. కొంచెం వీడియో కష్టపడి తీసిన. చివరికి ఏమైందంటే ఇక మీరు చూస్తారు కదా, ఇక చూడరు కథ ఎట్టుంటుంది. ఓకేనా? చూద్దాం. ఇగో ఎండిపోయింది. ఇది ఆమ్లెట్ కావడం కాదు, వాస్తవానికి ఎండకు ఆమ్లెట్ కాదు, ఇది ఎండిపోవడం అంటుంది. వీడియోలలో చూస్తే అంత ఫేకు. ఇంట్లో ఆమ్లెట్ వేసుకొచ్చి పెనం మీద వేసి ఎండకు ఆమ్లెట్ వేసి చూపెట్టారు. అదంతా అంత ఎండిపోయింది. చూడండి, 3 గంటలు కష్టపడి తీసిన వీడియో.
ఇది ఆమ్లెట్ ఒకటి ఆనే కాదు చూడదు. సో ఎండకు ఆమ్లెట్ అవుడు కాదు కానీ ఎండిపోతుంది అన్నట్టు. వాస్తవానికి ఎండిపోదని ఆమ్లెట్ మనం అనుకుంటాం. ఆమ్లెట్ హాఫ్ బాయిల్ అయింది, హాఫ్ బాయిల్ అంటారు, హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అయింది. ఓకే, వీడియో కోసం బాగా కష్టపడ్డట్టు అయింది. దీన్ని చూసుడు కష్టపడాలంటే ఏం మళ్ళీ తిండి రాకుండా చూసిన 2-3 గంటలు కష్టపడితే 3 గంటలు కష్టపడితే ఈ వీడియో వచ్చింది. ఈ ఆమ్లెట్ అయింది ఇది. దీన్ని ఆమ్లెట్ అనాలో లేకపోతే ఎండిపోయింది అనాలో మీ ఇష్టం. పర్ఫెక్ట్ ఆమ్లెట్ అయితే కాదు. మనం పెనం మీద ఇంట్లో గ్యాస్ మీద కానీ పొయ్యి కట్టెల మీద కానీ మంట చేసుకున్నట్టు కాదు. ఓకే, వీడియో మాత్రం మీకు ఈ టేస్ట్ కూడా బుద్ధి అవుతుంది నాకు. ఎండలా ఎండిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను. ఇంకా చాలా వెరైటీ వీడియోలు వచ్చాయి అనుకుంటాను. ఓకే, బాయ్.